ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది అసలు? ఎక్కడికి వెళ్ళిందని ఇప్పుడొచ్చి మమ్మల్ని అడుగుతావేంట్రా? ఇక్కడ మేము రాత్రంతా ఏడుస్తూ ఉంటే మీరు మాత్రం పైన గాఢంగా నిద్రపోయారు కదా. అమ్మా, ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదమ్మా. అసలు ఏం జరిగిందో చెప్పండి. గుడ్లప్పగిచ్చి అట్లా చూస్తావేంటే? అడుగుతున్నాడు కదా, ఏం జరిగిందో చెప్పు. నాకెలా తెలుస్తుంది బామ్మ? అయినా వదిన కనిపించకపోవడం ఏంటి? తల్లి నట్ట విదోషమని అంతా నువ్వే చేస్తూ చేయిస్తూ మళ్ళీ ఏం వరగనట్టు ఎన్నాళ్ళు ఇలా మమ్మల్ని మోసం చేస్తావు? ఏంటమ్మా, కీర్తి కనిపించకపోతే తులసి ఏం చేస్తుంది? దాన్ని ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాం కదా, అది మనసులో పెట్టుకుని ఇది వాళ్ళమ్మ కలిసి మన కీర్తిని ఎత్తుకుపోయారా. తులసి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నీకు కోపం ఉంటే మమ్మల్ని తిట్టు, కొట్టు, చంపు. లేదత్తయ్య. అంతేగాని నా బిడ్డ అమాయకురాలు, దాన్నేమి చేయకు. నీకు విశాలాక్షి, దాన్ని పట్టుకుని 4 తగిలించకుండా బతిమలాడుతున్నావేంటే? ఆహా, విషయం రసవత్తరంగా ఉంది. సిద్ధు, కీర్తిని నిన్న లక్ష్మి అత్తయ్య వాళ్ళు తీసుకెళ్తుంటే కార్యకర్త చూశాడంట. చూసినోడు నిన్న కూడా చెప్పలేదురా, అర్ధరాత్రి వచ్చి చెప్పాడు. మీరేడవకండి. కీర్తిని అమ్మ తీసుకువెళ్ళిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నేనిప్పుడే కనుక్కుంటాను, మీరు బాధపడకండి. ఇంకా కారణం ఏముంటుందే? కీర్తి హరీష్ని వదిలేసి రెండో పెళ్లి చేసుకోబోతుంది కదా, ఆ కోపంతో ఈ పని చేస్తుంటారు. తులసి, తులసి, తులసి! ఏ ఆగో, ఎందుకొచ్చావు? మీరంతా నా మనోరాలు ఎత్తుకెళ్ళి అది నిన్ను రాయబారానికి పంపించిందా? అయ్యో, నేను చెప్పేది వినండి. ఏమైంది వదినా? కీర్తి వదిన మన ఇంటికి వచ్చిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఏయ్, ఏమైందో చెప్పాడవే. నిన్న వదిన్ని అమ్మ ఇంటికి తీసుకొచ్చిందంట కదా. అవును తులసి, కీర్తి కళ్ళు తిరిగి పడిపోతే చూసిన అత్తయ్య ఇంటికి తీసుకొచ్చింది. ఉదయం కూడా బానే ఉంది. ఇంతలో మీ మావయ్య బసవరాజు గారు వచ్చారు. అప్పుడే తీరా చూస్తే కీర్తి ఇంట్లో లేదు.